హలో అందరికీ ఈరోజు రవ్వ వడియాలు చేశానండి. ప్రాసెస్ చూద్దాం పదండి. ఇలా ఒక కప్పు రవ్వని తీసుకోవాలండి. ఒక కప్పు రవ్వకి 8 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ చెక్ చేసుకోవాలి. చూడండి వాటర్ వేడైనాయి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరింగ్. తర్వాత రవ్వ వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పడుతుందండి రవ్వ ఉడికే వరకు. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి దగ్గర పడింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 1 అవర్ చల్లారినాక మనం ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు ఎండిపోతాయండి. ఇలా సీక్వెన్స్గా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మాకు ఎలా ఎండాయో, ఈవినింగ్ వరకు ఎండిపోయాయండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని వేయించుకోవాలండి. పప్పుచారులోకైనా పప్పులోకైనా సూపర్గా ఉంటుంది కదండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, స్కిప్ చేయొద్దండి, మొత్తం చూడండి. గంట మాత్రం కొడుతూనే ఉండాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రంచీగా ఉన్నాయో. బాయ్.